అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విశ్వవసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో కూడా ఒక మంచి ఆనందాన్ని తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామందికి ఈ వేప పువ్వు క్లీన్ చేసుకోవడం రాదు, తెలీదు. అటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. ఏ వీడియోలోనైనా ఒక మెసేజ్ కానీ ఒక అవసరమైన విషయం కానీ ఉంటుంది. తప్పకుండా వాచ్ చేసి ఆ విషయాన్ని తెలియని వారు తెలుసుకుంటారన్న భావంతో నేను ప్రతి ఒక్క వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోని కూడా అలాగే పోస్ట్ చేశాను. వేప పువ్వు క్లీనింగ్ అనేది ముందుగా మనం ఆ పువ్వు ఏదైతే ఉంటుందో దాన్ని సెపరేట్ చేసేసుకోవాలి. అలా ఒక్కొక్కటి మనం తీయలేం కాబట్టి మొత్తం కూడా మనం కరివేపాకు దూస్తాం కదా, ఆ విధంగా దూసుకొని దాన్ని బాగా మెదుపుకోవాలి చేతిలో వేసుకొని. ఇలా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది వీడియో రూపంలో మీకు నేను చూపిస్తూ ఉంటాను. ఈ వీడియోలో తప్పకుండా వాచ్ చేయండి. మేమైతే ఎలా క్లీన్ చేస్తాము అనేదే ఈ వీడియో పరమార్థం అనమాట. ఇలాగే క్లీన్ చేయాలి అని నేనైతే ఏం చెప్పట్లేదు. ఇది ఒక పద్ధతి. ప్రతి ఒక్కళ్ళు వారి వారి వర్షన్లో కొన్ని పనులు చేస్తూ ఉంటారు. మా పద్ధతిలో మేము ఈ వేప పువ్వుని ఈ విధంగా క్లీన్ చేసుకుంటామన్నమాట. మీకు కనుక ఈ వీడియోలో చూపించిన పద్ధతి నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో నేను షేర్ చేసుకుంటాను అప్పుడప్పుడు. మొత్తం పువ్వంతా కూడా కోసుకొని ఒక దాంట్లో వేసుకొని చక్కగా రెండు చేతులతో కూడా వేపుని నలిపినట్టు కాకుండా నలపాలన్నమాట. ఆ విధంగా చేసినట్లయితే అందులో ఉండే చిన్న చిన్న ఈనుల్లా ఉంటాయి కదా, పువ్వు పూచిన కాడలు, అవన్నీ కూడా మనం సపరేట్ చేసేయచ్చు. ఇలా చేత్తో మెదుపుకున్న తర్వాత మనం ఈ విధంగా చెరుక్కున్నట్లయితే వేప పువ్వు రేకులని మాత్రమే మనం సెపరేట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా సపరేట్ చేసుకున్న వాటిని ఓ దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఈ పువ్వు పచ్చడి చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని ఏం లేదండి. దీన్ని మనం ఫ్రై కింద చేసుకొని సాల్ట్ ఇంకా కారం వేసుకొని కూడా కారపొడిలో తినొచ్చు. అలాగే మనం కారపొడి చేసుకుంటాం కదా, వాటిలో కూడా మిక్స్ చేసుకుని చేదు లేకుండా తయారు చేసుకొని తినొచ్చు. అలాగే ఈ పువ్వు ఎక్కువ దొరికినట్లయితే మనకి బాగా ఎండబెట్టి వివిధ రకాలైన వంట పదార్థాలను తయారు చేసుకోవచ్చు. ఏదో రూపేణ కడుపులోకి ఇలాంటి చిన్న చిరు చేదుని పంపించినట్లయితే కడుపులో ఉండే నులిపురుగులు, అలాగే మనకి హాని చేసే చిన్న చిన్న వైరస్లు అవన్నీ కూడా మనకి క్లీన్ అవుతాయి. ఈ విధంగా మనం వేప పువ్వుని శుభ్రం చేసుకుంటూ కొన్ని మంచి మాటలు తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో. మీకు ఈ వీడియో ఏ విధంగా ఉపయోగపడింది, అలాగే ఈ విశ్వవసునామ సంవత్సరంలో మీరు తలపెట్టబోయే మంచి కార్యక్రమాలు ఏమిటి అనేది నాతో షేర్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. అంటే పండగ వచ్చినప్పుడే మంచి పనులు చేయాలా, వాటి కోసం అంటే తెలుగు వాళ్ళకి ఒక మంచి పని చేయడానికి ఒక మంచి రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా. అందుకనే ఈ ఉగాది రోజు మీరేం చేయాలనుకుంటున్నారు అనేది నేను అడిగాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై, టాటా.